ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. వృశ్చిక రాశి వారికి ఎప్పుడూ లేని విధంగా అదృష్ట ఘడియలు రాబోతున్నాయి. నక్కతోక తొక్కినట్లే వీరిని అదృష్టం వరించబోతోంది. నమ్మిన వ్యక్తి నుంచి ప్రమాదం కూడా పొంచి ఉంది. నా మాట విని ఈ పరిహారం చేసుకోండి. వృశ్చిక రాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు? ఈ సమయంలో ఎటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి? అదేవిధంగా వీరి జీవితంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, గ్రహస్థితుల్లో మార్పులు అనుకూలంగా ఉండటం వల్ల ఈ రాశి వారి జీవితంలో అదృష్ట ఘడియలు రాబోతున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అనుకూలమైన ఫలితాలను పొందుతారు. మంచి ఆర్థిక లాభాలను పొందుతారని చెప్పవచ్చు. గతంలో పెట్టిన పెట్టుబడికి తగిన లాభాలు ఈ సమయంలో పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేయాలనుకునేవారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీల గురించి, వ్యాపారం యొక్క ముఖ్యమైన విషయాల గురించి ఎప్పటికప్పుడు చర్చిస్తూ ఉండటం మంచిది. వ్యాపారాన్ని దినదినాభివృద్ధి చేసే విధంగా తగిన ఆలోచనలు చేసినట్లయితే వ్యాపారంలో మంచి విజయాన్ని సాధిస్తారని చెప్పవచ్చు. ఈ సమయంలో ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. విశేషమైన ధన లాభాన్ని పొందుతారు. ఆదాయం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అనుకోని ఖర్చులు ఎదురవటం వలన కొన్ని ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఉన్న గొడవలన్నీ కూడా తొలగిపోతాయి. మంచి జీవితాన్ని గడుపుతారని చెప్పవచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసి విసిగిపోయి ఉన్న వారికి ఈ సమయంలో అనుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. ఈ సమయంలో వీరికి మంచి ఇంక్రిమెంట్తో కూడిన ఆఫర్ రావడం వల్ల చాలా సంతోషంగా ఉంటారు. సహ ఉద్యోగులతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక నూతన ఉద్యోగ సంస్థల్లో సహ ఉద్యోగులతో కలిసి సంతోషంగా ఉండడం మంచిది. సమయానికి చెప్పిన పనిని పూర్తి చేయటం వలన అధికారుల నుంచి ప్రశంసలను పొందుతారు. ఇది మీ ప్రమోషన్ మరియు ఇంక్రిమెంట్ వంటి విషయాలపైన ప్రభావితం చూపిస్తుంది. నూతన వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇది అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. కానీ భాగస్వామ్య వ్యాపారానికి ఇది అనుకూలమైన సమయం కాదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిని వ్యాపార భాగస్వామిగా చేసుకోవటం మంచిది. వ్యాపార విస్తరణ కోసం చేసే ఆలోచనలు ఫలిస్తాయి. ఈ సమయంలో వ్యాపారంలో పోటీతత్వం అధికంగా ఉంటుంది. ఈ రాశివారు తమ తెలివితేటలతో పోటీతత్వాన్ని అధిగమించి వ్యాపారంలో ఉన్నత స్థాయిని చేరుకుంటారు. ఖాళీ సమయంలో ఈ రాశివారు సృజనాత్మక ఆలోచనలు చేయటం వల్ల జీవితంలో మంచి స్థాయిని చేరుకుంటారు. విభిన్నమైనటువంటి పనులకు శ్రీకారం చుడతారు. కొత్తగా ఏదైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేయాలి అనుకుంటే ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. తండ్రికి సంబంధించిన ప్రాపర్టీ ఏదైనా ఈ సమయంలో మీ చేతికి అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంతాన విషయంలో ఒత్తిడి అధికమవుతుంది. అప్పు ఇవ్వడం, తీసుకోవటం వంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వర్క్ రిలేటెడ్ అంశాలలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఎన్నో సంవత్సరాలుగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయంలో ఒక మలుపు అనే చెప్పుకోవాలి. ఈ రాశి వారికి జీవితంలో వివాహ యోగం అనేది ఒక ప్రశ్నగా మారింది. అంటే ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నా సరే తగిన జీవిత భాగస్వామి దొరకకపోవడం వల్ల కావచ్చు, కొన్ని అనివార్య కారణాల వల్ల కావచ్చు, వివాహ సంబంధాలు వచ్చినవి వెనక్కి వెళ్ళిపోవడం వంటివి జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల మా జీవితంలో వివాహ యోగం ఉందా లేదా అనే ఆలోచన వస్తుంది. ఇటువంటి వారికి ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. జాతకాలు కలవకపోవడం వల్ల కావచ్చు, అభిప్రాయ భేదాల వల్ల కావచ్చు, వివాహ సంబంధం కుదరకపోవడం వల్ల జీవిత భాగస్వామి దొరకటం లేదని బాధపడుతూ ఉన్న వారికి తగిన భాగస్వామి ఎంచుకోవడంలో ఈ సమయంలో అనుకూలమైన సంబంధం కుదిరే అవకాశం ఉంటుంది. మీ ఆలోచనకు తగిన జీవిత భాగస్వామి పొందుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు ఎవరికైనా సరే ఈ సమయంలో వివాహ యోగం కనిపిస్తోంది. వివాహానికి సంబంధించి శుభవార్త ఒకటి ఈ సమయంలో వినబోతున్నారు. మీ బంధువుల ద్వారా మంచి వివాహ సంబంధం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గుణగణాలు బాగుండాలి, వాళ్ళ కుటుంబానికి మీ కుటుంబానికి తగిన సంబంధాలు కలిగి ఉండాలి అనే ఆలోచన మీలో ఉంటుంది. మీ ఆలోచనకు తగిన విధంగానే వివాహ సంబంధం మీ దగ్గరికి వస్తుంది. మీ జీవిత భాగస్వామి మీతో ఎంతో ప్రేమను కలిగి ఉంటారు. గుణగణాల పరంగా, కెరీర్ పరంగా మీకు అన్ని విధాలా కూడా సరిపోయే వివాహ సంబంధం వస్తుంది. ఈ సమయంలో మీరు తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు.
కొన్ని సందర్భాలలో చిన్న చిన్న విషయాలకే కోర్టు కేసులుగా మారుతాయి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు, పని చేసేటప్పుడు నిదానంగా ఆలోచించి ప్రారంభించండి. ప్రతిదానిని కూడా కూలంకషంగా ఆలోచించి ముందుకు సాగాలి. ఎటువంటి ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసుకున్నట్లయితే జీవితం నిరుత్సాహంగా మారుతుంది. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడటం మంచిది. ఎదుటివారు ఏది అనుకున్నా అనవసరం. నేనేదనుకుంటున్నానో అది చెప్పేయాలి అనే ఆలోచన ధోరణిని మార్చుకుంటే మంచిది. ఏ పని చేపట్టినా కూడా మీరు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మీరు కుటుంబ సభ్యుల సపోర్ట్ వల్ల మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులు ఇచ్చే సలహాలు మీ విజయానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. కుటుంబంలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. దీనివల్ల మీరు మానసికంగా ప్రశాంతతను పొందుతారు. చిన్ననాటి స్నేహితులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబం వల్ల సౌఖ్యమును పొందుతారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. చదువు పట్ల ఏకాగ్రతను కలిగి ఉండటం వల్ల అనుకున్న విద్యా ఫలితాలను సాధిస్తారు. కానీ ఇతర వ్యాపకాలపైన దృష్టి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. సోషల్ మీడియా వంటి వాటిపైన ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. విద్యార్థులు ఈ సమయంలో విశేషమైన విద్యా ఫలితాలు పొందటం కోసం చేయవలసిన పరిహారం ఏంటి అనే విషయం గురించి చూసుకున్నట్లయితే, మర్రి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి పాలు మర్రి చెట్టు మొదట్లో పోసి పాలతో తడిసిన మట్టిని నుదుటికి బొట్టుగా పెట్టుకున్నట్లయితే దక్షిణామూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఈ సమయంలో ఎవరికి ఎటువంటి వ్యక్తి నుంచి కూడా ప్రమాదం పొంచి ఉంది అనే విషయం గురించి చూసుకున్నట్లయితే, అలాగే వీరు నమ్మిన వ్యక్తి నుంచి పొంచి ఉన్న ప్రమాదం ఏంటి అనే విషయాన్ని కూడా చూసినట్లయితే, వీరికి బాగా దగ్గర వారు ఎక్కువగా నమ్మిన వారే వీరిని మోసం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపార భాగస్వామ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకుండా ఉండటం మంచిది. ఆర్థిక పరంగా మధ్యవర్తిత్వం వహించి లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు. ఈ ముఖ్యమైన విషయాన్ని మీరు గమనించాలి. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే, ప్రతి శుక్రవారం లలిత సహస్రనామాన్ని పారాయణ చేయండి. లక్ష్మీదేవి అష్టోత్తర పారాయణ చేయటం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆర్థికపరమైన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి 11 లేదా 21 ప్రదక్షిణలు చేసి బియ్యము, నల్ల నువ్వులు, పంచదార కలిపి దానిని నల్ల చీమలకు ఆహారంగా పెట్టడం వల్ల శనిగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. నిరంతరం హనుమాన్ చాలీసా పఠించడం వల్ల అత్యద్భుతమైన ఫలితాలను వృశ్చిక రాశి వారు పొందుతారు. శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ప్రసాదం పంచిపెట్టడం వల్ల చేసే ప్రతి పని కూడా విజయవంతమవుతుంది. వీరి జీవితంలో ఎదురయ్యే ఫలితాలను, పరిస్థితులను అనుకూలమైన ఫలితాలుగా మార్చుకోవడం కోసం పాటించవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే, ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాలను చదవటం వల్ల ప్రారంభించిన పనులలో అనుకూలత లభిస్తుంది. శనివారం రోజు శని భగవానుడికి తైలాభిషేకం చేయటం వల్ల ఈ రాశివారు విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు. శనిగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మంగళవారం రోజు ఇంట్లో తమలపాకు దీపారాధన చేయటం వలన వీరికి ఉన్న ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. సుఖ సంతోషాలు చేకూరుతాయి. గోశాలకు వెళ్ళి గోసేవ చేసి గోవులకు నల్లబెల్లం, క్యారెట్లు తినిపించడం వల్ల సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. ప్రారంభించిన పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా సక్రమంగా కొనసాగుతాయి. మంచి విజయాన్ని, అదృష్టాన్ని సిద్ధింపచేసుకోవచ్చు. సో చూశారు కదండి, వృశ్చిక రాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, ఈ సమయంలో ఎటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి, అదేవిధంగా వీరి జీవితంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృశ్చిక రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.